కాఫీ కలుపుకునే విధానం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కాఫీ కలుపుకోవాలంటే ముందు పాలు ఉండాలి. పాలు ఉంటే సరిపోదు, కాఫీ పొడి కూడా ఉండాలి. కాఫీ పొడి ఉండి పాలు ఉండి దాంతో పాటు ఈ పైన ఉండి స్టవ్ కింద మంటుంటే సరిపోదు. ఇలా 2 గ్లాసులు ఉండాలి. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. కాఫీ మామూలు పొడి కన్నా ఇన్స్టెంట్ అయితే గమ్మత్తుగా ఉంటుంది. కాఫీ అంటే మళ్ళీ అస్సాం కాఫీయో నెస్కెఫీ కాఫీయో అట్లాంటివంతా చూస్ చేసుకోకూడదు. మనం అంతా ఎక్స్ట్రాలు చేసేవాళ్ళం కాబట్టి కాంటినెంటల్ ఎక్స్ట్రా అని ఒక ఎక్స్ట్రా చేసే కాఫీ పౌడర్ ఉంటుంది. దాన్ని వేసుకొని చేసామంటే మన ఎక్స్ట్రాలకి ఆ కాఫీ పౌడర్ ఉంటుంది, ఆ కాఫీ పౌడర్లో ఉండే ఎక్స్ట్రాలకి మనకు బాగా మ్యాచ్ అవుతుంది అనమాట. అర్థం పద్ధతులు మాట్లాడతావు నువ్వు. డైలీ ఈవినింగ్ ఒక 90 ml కప్పులో ఈ ఎక్స్ట్రాల కాఫీ కాంటినెంటల్ ఎక్స్ట్రా వేసుకొని కాఫీ తాగామంటే మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఎందుకులే నీకు వేసి బతుకు, ఎందుకులే నువ్వు బతుకుతావు. కాఫీతో బాగా పాలు సర్రమని పొంగేదాకా ఎత్తుకొని ఇట్లా పైకి లేపాలి. పైకి లేపి గాల్లో వస్తుంది. రబ్బా తిప్పామంటే ఇలా తిరుగుతుంది, పొగ వస్తుంది. చూడండి, మన దగ్గర డికాషన్ మిషన్ ఏం లేదు, కానీ నేనే రెడీ చేశాను. ఆ టిప్ ఏంటంటే, ఫస్ట్ మీకు ఎంత కాఫీ పొడి కావాలో అంత కాఫీ పొడి వేసుకోవాలి. తర్వాత తగినంత చక్కెర వేసుకోవాలి. రెండింటిని మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత 4 చుక్కలు నీళ్ళు వేసుకోవాలి. అప్పుడు ఇలా డికాషన్ లాగా మారుతుంది. ఇందులో ఈ పాలు వేసుకొని తుడుచుకొని తాగితే వానెక్కే ఉంటుంది. నేను చెప్పను, మీరే తాగి చూసి కింద కామెంట్ చేయండి. నేను చూసానన్నయ్య, నేను చూసేసాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. అంతా రెడీ అయిన తర్వాత కాఫీ ఇలా బురుగుతో నిండిపోయి ఉంటుంది. విష్ చేసి మీరు కమెంట్ చేయండి, నేను వెయిట్ చేస్తూ ఉంటాను మీ కమెంట్ కోసం. వావ్, ఏమి